హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. అలా ఆయన వచ్చినాడట, అక్కడ రెండవ లైన్లో అందరూ కడుతున్నాడంట, చాలా ఫౌండేషన్ స్ట్రాంగ్ చేశాడంట అనే విషయము ఈ కాలనీలో 22 లైన్కి తెలుసుకోండి. కానీ దేవుడు కట్టే మందిరం ఎవరికి కూడా అది ఎలా ఉంటుందో కూడా ఎవరికి కూడా తెలియదు పిల్లరా. అయితే ఆ మందిరము కట్టబడాలి అంటే, ఆ మందిరము కట్టబడటానికి రాళ్ళు ఎవరంటే మీరు నేనే. ఆ మందిరము కట్టబడటానికి రాళ్ళు ఎవరండి? మనమే. ఎందుకనగా మనము ఒక్కొక్కరు సజీవమైన రాయిగా తయారవ్వాలి. అప్పుడు ఈ సజీవమైన రాళ్లను అనగా ఒకదాని మీద ఒకటి పెట్టి మందిరాన్ని ఏం చేస్తాడు? ఆయన తయారు చేస్తాడు. ఈ సజీవమైన రాళ్ళుగా మనం మారాలంటే మనందరం ఒక పని చేయాలి. ఏం పని చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో ఒక మాట అన్నాడు. కాబట్టి మీరు ఇక మీదట పరదేశంలో ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారున ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయే ఎండగా. ఏమంటున్నాడండి? 20వ వచనం చూడండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయే ఎండగా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కంటికి కనబడిన మందిరానికి ముఖ్యమైన మూలరాయి. కంటికి కనబడే మందిరానికి మనలాంటి వాడు మూలరాయి. ఏం చెప్తారు? కంటికి కనబడే మందిరానికి మూలరాయి అదిగో ఆ కెనడీ గారి కట్టించాడని ఈ కంటికి కనబడే మందిరాన్ని గురించి నా పేరు చెప్తారు. కంటికి కనబడిన మందిరాన్ని గురించి ఎవరి పేరు చెప్పాలి? అది యేసు ప్రభువే. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయానికి ఏం కాదండి పిల్లరా. ఆ మందిరానికి ముఖ్యమైన పునాది రాయి ఎవరండి? క్రీస్తు యేసే. చెప్పాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు అంటే ఎవరంటే సేవకులు. వారు చేసే బోధ మీద ఆ మందిరం ఏం చేయబడి అంటే ఆ బోధను ఎవరైతే అంగీకరిస్తారో, ఆ వాక్యాలను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సజీవమైన రాళ్ళగా అతకబడతారు. ఏమవుతారండి? అతకబడతారు. ఎప్పుడైతే ఒక రాయికి మధ్యలో సున్నం పోస్తామో అప్పుడే రాయి అక్కడ నిలుస్తుందా, ఊడిపోద్దా? నిలుస్తుంది. కాబట్టి ఈ సజీవమైన రాళ్ళు ఎవరంటే మీరు నేనే. మనలను ఆయన సజీవమైన రాళ్ళగా ఎలా చేశాడు? మనం నిర్జీవులు, మనం జీవము లేని వారు, మనం పాపం కలిగిన వారు, మనం అపవిత్రులు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మనకేమి లేదు స్వస్థత. ఎక్కడ చూసినా అంటే అర్థం ఏంటి? కాళ్ళలో పాపం ఉంది, ఆలోచనలో పాపం ఉంది, చేతుల్లో పాపం ఉంది, హృదయంలో పాపం ఉంది. కాబట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనం ఏమైనా అపవిత్రులు. మనం ఏమైనా అండి? అపవిత్రులు. ఈ అపవిత్రులైనటువంటి వ్యక్తులను, ఈ నిర్జీవులైనటువంటి వ్యక్తులను ఎప్పుడైతే అపవిత్రత వచ్చిందో అప్పుడు మనలోకి ఏమొస్తుందండి? నిర్జీవం. ఎప్పుడైతే పాపం మనలోకి వచ్చిందో మనం ఏమైపోతాం? నిర్జీవులు అయిపోతాం. అంటే అర్థం అవటమే, మీకు అర్థం అవడం గురించి చెప్తున్నా. మరి ఎప్పుడైతే కరెంటు వైర్లో ఆ తీగ ఉంటుందో అప్పుడే ఆ కరెంటు వైర్కి ఏముంటుంది? జీవం ఉంటుంది. లేదు పైన పసుపు రంగులో ఉంది కానీ లోపల వైర్ లేదు. ఏ వైర్ అది? రాగి వైర్. అప్పుడు దానికి జీవం ఉంటుందా? ఉండదు. కాబట్టి పిల్లరా, అలాగే మనము సజీవమైన రాళ్ళగా ఎప్పుడు తయారవుతామంటే యేసుక్రీస్తు మనలోనికి ఏం చేయాలి? రావాలి. పసుపుకి పైకేమో ఎర్రగా కనబడుతుంది, పసుపుగా కనబడుతుంది, కాళ్ళు దానిలో కాపర్ వైర్ లేదు. అప్పుడు దానిలోంచి కరెంటు ప్రవహిస్తుందా? ప్రవహించదు. అలాగే ఒక వ్యక్తిలోనికి యేసుక్రీస్తు వస్తేనే వానిలోకి ఏమొచ్చినట్టు? జీవం వచ్చినట్టు. లేకపోతే వాడు నిర్జీవమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిర్జీవమైనటువంటి వ్యక్తి.
మరి యేసుక్రీస్తు మనలోనికి రావాలి అంటే మనము ఎలాగొస్తాడు మనలోనికి? ఆయనని మనం ఆహ్వానించాలి. ఆయన బలవంతంగా తలుపు గెట్టుకొని వచ్చేస్తాడా? నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, తలుపు గెట్టుకొని లోపలికి అలా వచ్చేస్తే మీరేమంటారు? ఎవడండి అంటారు. అవునా కదా? అలా కాదు. నీవు ఎందుకండి రోడ్డు మీద నిలబడి లోపలికి రండి అని ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. కానీ అమర్యాదస్తుడిగా తలుపు గెంటేసి లోపలికి మాత్రం రాడు. అందుకే ఆయన ఏమన్నాడు? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు నొద్ద నిలుచుండి ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన వచ్చి అతనితో నేను వానిలోనికి వస్తాను. వచ్చిన తర్వాత నాతో వాడు, వానితో నేను కలిసి ఏం చేస్తాను? భోజనం చేయి. పిల్లరా, నీవు తలుపు తీయలేదనుకో, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు తలుపు తీయలేదు, నీలోనికి రాడు, నీ ఇంటిలోకి కూడా రాడు. అందుకే మొదట జక్కయ్య హృదయం అనే తలుపు తీశాడు, ఆ తర్వాత తన ఇంటి తలుపులు తీశాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీతో ఉండవలసి ఉంది అన్నాడు. అప్పుడు మొట్టమొదటి ఏ తలుపులు తెరిచాడు? హృదయం అనే తలుపులు తెరిచాడు. హృదయంలోనికి ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. కాబట్టి ప్రభు అయిన దేవుడు మనం కోరుకునేది ఏంటంటే, మన హృదయం అనే తలుపులు తెరవకుండా బలవంతంగా తలుపులు గెంటుకొని మాత్రం మన ఇంట్లోకి ఆయన ఏం చేయడం? ఆయన మన ఇంట్లోకి వచ్చేది ఎందుకు? మనలను బాగు చేయటానికి. ఇప్పుడు జక్కయ్య ఇంట్లోకి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? జక్కయ్య పాపాన్ని క్షమించటానికి, జక్కయ్య అక్రమం నుండి విడుదల పొందటానికి, జక్కయ్య ఇంటికి రక్షణ. అలాగున ఆయన మొట్టమొదట మన ఇంటిలోనికి, మన హృదయం అనే ఇంటిలోనికి రావాలి. ఆ తరువాత మన ఇంటిలోనికి రావాలి, మనం నివసించే చోటికి. అలా అప్పుడే మనం ఎలా మారుతామంటే సజీవమైన రాయి. మన హృదయంలో ఇంట్లోకి ఆయన పిలవకపోయినా మనం సజీవమైన రాళ్ళగా మారలేము. మనం సజీవమైన రాళ్ళగా మారిన తర్వాత మన ఇంటిలోనికి ఆయన ఆహ్వానించకపోయినా మనం మారుతాం. అందుకే లూదియా అని దైవభక్తి కలిగిన స్త్రీ ఒక ఆమె బైబిల్ ఎవరున్నారంటే లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఇదిగో ఇక్కడ పెట్టుకున్నా చూసారు, ఇలా గుండంగా బొట్టు ఒకటి, అలాంటి బొట్టు అమ్ముకొని బతికి నెత్తి మీద ఒక తట్టెట్టుకొని, నెత్తి మీద ఇలాగ ఒక తట్టెట్టుకొని మా బుట్టమ్మ అంటారు. ఎవరు? లూదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమెకి దేవుడు అంటే భక్తి ఉంది, కానీ నిజ దేవుడు ఎవరో తెలియదు. నిజ దేవుడు ఎవరో తెలియనటువంటి భక్తితో, ఒక మూఢ భక్తితో, మాయ భక్తితో ఆమె జీవితాన్ని ఈ బొట్టమ్ముకుంటూ బతుకుతుంది. అలాంటప్పుడు పౌలు ఆ ఊరికి వెళ్ళాడు. పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ ఊరి పేరు, ఆ ఊరి పేరు ఏంటంటే తుయితైర పట్టణం. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నది ఉంది. ఆ నది పక్కన కూర్చొని వచ్చినటువంటి స్త్రీలకు వాక్యాన్ని బోధిస్తుండగా ఈ ఓదారంగా అమ్ముకునే తూర్పు పట్టణస్థాలు కూడా అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆమె ఏం చేసిందంటే, దేవుడికి ఆమె హృదయాన్ని ఏం చేసింది? ఆమె హృదయం అంటే ఆమె యొక్క హృదయపు తలుపులు మొట్టమొదటి ఏం చేసింది? తెరిచింది. దేవుడు ఆమె హృదయంలో కూర్చాడు. తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు. తర్వాత ఆమె ఇంటిని కూడా తెరిచింది. మొదట హృదయాన్ని తెరిచింది, యేసు ప్రభు లోపలికి వచ్చాడు. తర్వాత ఆమె ఇంటిని కూడా ఏం చేసింది? ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళి ఆమె ఏం చేసిందంటే, ఆమె భర్త, ఆమె బిడ్డలు అందరూ ఏం తీసుకున్నారు? బాప్తిస్మము. ఇదరా అంటే క్రీస్తు యేసును మన హృదయంలోకి చేర్చుకుంటేనే మనము సజీవమైన రాయిగా మారుతాం. క్రీస్తు యేసును మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా మనము సజీవమైన రాయిగా మారుతాం. మారిన తరువాత ఇలాంటి సజీవమైన రాళ్ళన్నీ కూడా ఒకదానితో ఒకటి ఏం చేయబడాలి? అతకబడాలి. అదే దేవుని ఇల్లు, అది కంటికి కనబడదు.
ఈ స్తంభాలు కనపడతాయి, ఈ గోడలు కనపడతాయి, ఇక్కడ ఉన్నటువంటిది ఏదైనా కనపడతాయి, కానీ దేవుడు కట్టే ఇల్లు మాత్రము కనబడదు. దేవుడు కట్టే ఇల్లు కనబడదు. అందుకనే 10 మంది బుద్ధి గల కన్యకులు బయలుదేరారు. అందులో 5 ఏంటంటే కంటికి కనబడినటువంటి దేవుని ఇంటిలో ఉన్నవారు. 5 ఎవరంటే ఈ లోకంలో మానవుడు కట్టించిన మందిరంలో ఉన్నవాడు. వారికి ఈ గోడలు, ఈ స్తంభాలన్నీ కనబడుతున్నాయి, కానీ వారి జీవితంలో కంటికి కనబడిన మందిరంలో వారు ఉన్నారనే విషయం వారికి అర్థం కాదు. ఒకరోజు పెళ్లి కుమారుడు వచ్చాడు, ఇదిగో ఆయన ఎదుర్కొన్నారండి అన్నారు. అన్నప్పుడు ఈ కంటికి కనబడిన మందిరంలో ఉన్నవారు ఆయనతో పాటు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఈ మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారు అంటే వీళ్ళు నిర్జీవమైన రాళ్ళు. వీరిలో క్రీస్తు లేడు. వీరు దైవభక్తి గలవారు అనుకున్నారు, మేము దేవుణ్ణి ఎరిగిన వారు అనుకున్నారు, కానీ వీరిలో ఎవరు లేరండి? క్రీస్తు. ఆ 5 ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ 5 ఏం చేశారంటే ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వచ్చి తలుపు కొట్టేటారు. ఈ 5 ఆయనకు తలుపు తీసి, హృదయం అనే తలుపు తీసి లోపలికి ఆయన ఆహ్వానించారు. లోపల వారి హృదయాల్లో, ఈ 5 హృదయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. మిగిలిన 5 హృదయాల్లో వారి హృదయం అనే తలుపు తెరవలేదు. వారిలో ప్రభు లేడు. వచ్చి తలుపు పెట్టారు. కొడితే దేవుడు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను. కంటికి కనబడిన మందిరంలో నీవు ఉండాలి అంటే నీ హృదయంలో ప్రభు ఉండాలి. నీ హృదయం అనే సింహాసనం మీద ప్రభు కూర్చోవాలి. ఆయన నీ పాపాన్ని కడిగివేయాలి. ఆయన నిన్ను శుద్ధి చేయాలి. ఆయన తేజస్సు నీ మీద ఉండాలి. పిల్లరా, అందుకనే వాక్యములో చెప్తున్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఏంటి అపోస్తలులు ప్రవక్తలు దేంతో వేస్తారు పునాది? ఇసుకతో వేయరు, లేకపోతే రాళ్ళతో వేయరు, సిమెంట్తో వేయరు. అపోస్తలులు ప్రవక్తలు వేసే పునాది దేని మీద అంటే వాక్యం. ఏంటది? వాక్యం. వారు ఎల్లప్పుడూ వాక్యాన్నే బోధిస్తారు. ఆ వాక్యానికి ఎవరు లోబడతారో వారు బుద్ధి గలవారుగా ఉంటారు. లోబడని వారు ఎలా ఉంటారంటే బుద్ధి లేనివాడుగా. ఇలాగున దేవుని ఇల్లు ఏం చేయబడుతుందంటే కట్టబడుతుంది. దేవుని ఇల్లు ఏం చేస్తుంటుంది? కట్టబడుతుంటుంది. ఇలాగా ఈ రోజున మీరు దేవుని వాక్యానికి లోబడుతున్నారో లేదో చూసుకోండి. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారో చూసుకోండి. లేకపోతే మీరు సజీవమైన రాయిగా ఆ ఇంటిలో ఉండలేరు. ఆ ఇంటిలో ఉండలేరు. కాబట్టి దేవుని వాక్యములో చెప్పాడు. ఏమన్నాడు? చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తున్న 5వ వచనంలో ఏమి రాయబడింది? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించి. ఏ బలు అవి? ఆత్మ సంబంధమైన కోడిగుడ్డు పెట్టిందని కోడిగుడ్డు తేవడం కాదు, లేదా పెరట్లో బీరకాయలు పడ్డాయని బీరకాయలు తేవడం కాదు, లేకపోతే రేషన్ ఇచ్చారని అందులో బియ్యం తేవడం కాదు. వాటి వల్ల ఉపయోగం లేదు. అవి సేవకుడు తింటాడు, లేక అక్కడ ఉన్న పాస్టర్ తింటాడు. దేవుడు భుజించేది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన బలులు. అనగా ప్రతి వారం నువ్వు బలైపోవాలి. ఈ వారం నేను బూతులు తిట్టకూడదని మానేయాలి. ఆదివారం వచ్చాను కదా, రేపు వచ్చే ఆదివారం నేను అనవసరమైన సినిమాలు చూడకూడదని మానేయాలి. అంతేకాదు ఎల్లుండి వచ్చేటప్పటికి మళ్ళా 3వ ఆదివారం వచ్చా, అప్పుడు నేను మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇలాగున ఆత్మ సంబంధముగా నువ్వు బలైపోవాలి. అంతేకాదు 4వ ఆదివారం వచ్చావు, ఆదివారం వచ్చిందంట నేను అనవసరంగా వాళ్ళింటికి వెళ్ళడం ద్వారా అపవిత్రుడిని అయిపోతున్నాను, లేనిపోని మాటలన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. విస్తారమైన మాటల్లో ఏముంటది? కాబట్టి నేను బలైపోతాను. ఎవరింటికి వెళ్ళాను, ఎవరైనా నా దగ్గరికి వస్తే మాట్లాడతాను, ఒకవేళ రోడ్డు మీద కనపడితే మాట్లాడతాను. ఊరికి అటు ఇటు వెళ్ళి విస్తారమైన మాటలతో పోసుకోలు కబుర్లు చెప్పను. పిల్లరా, ఇలాగున నీవు వారం వెంబడి వారం బలైపోవాలి. వారం వెంబడి వారం ఏమైపోవాలి? బలైపోవాలి.
ఇవే ఆత్మ సంబంధమైన బలులు. అంతేగాని నువ్వు పెరట్లో పడిన బీరకాయలు తెస్తే, లేకపోతే బియ్యం తెస్తే, లేకపోతే కోడిగుడ్లు తెస్తే అది జాగ్రత్త. దానివల్ల దేవుడు సంతోషించేవాడు కూడా కాదు. అంటే దినాలు గడిచే కొలది మన పాపాలు విడిచిపెట్టకుండా ఉండాలి. దినాలు గడిచే కొలది మన అపవిత్రత దూరం అయిపోతూ ఉండాలి. అలాగే మనం కడగబడాలి. అప్పుడే మనం దేవుని కనబడని దేవుని మందిరముగా మనం ఏం చేయబడతాం? కట్టబడతాం. చదవండి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమి రాయబడింది? చదవండి. 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడింది. కట్టువారట వాక్యానికి ఏమయ్యారండి? అవిధేయులై తొట్టిల్లుచున్నారు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో విడిచిపెట్టారు. దానికి విధేయత చూపించట్లేదు. అప్పుడు కనబడని మందిరంలో కట్టబడలేదు. కనబడని మందిరంలో కట్టబడతారండి. కాబట్టి కనబడినటువంటి కంటికి కనబడిన ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడాలి అంటే వాక్యమునికి ఏం చూపించాలండి? విధేయత. వాక్యం వింటాం కాదు. వాక్యం ఎంతసేపు అయినా వినొచ్చు, గంటల తరబడి 2 గంటల తరబడి వినొచ్చు. కానీ దానికి మనం ఏం చూపించాలి? విధేయత. కాబట్టి కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడింది. వారు ఏంటంటే వాక్యానికి విధేయత చూపించలేదు కాబట్టి వారు నిరంతరం తొట్టిల్లిపోవడమే, నిరంతరం జారిపోవటమే, ఆత్మ సంబంధమైన మందిరంలో వారు ఉండకపోవడమే. చివరికి బుద్ధి లేని కన్యకల వల్లే వారు ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. కాబట్టి ఈ రోజున కట్టబడిన ఈ ఇటుకలతో కట్టబడిన ఈ మందిరములోకి చేరిన మనం ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయబడాలి? కట్టబడాలి. ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే మనము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. ఏమి రాయబడిందో మనం చూడగలం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. చూసారా? ఆయనలో మీరు ఏమవ్వాలి? వేరుపారిన వారై. వేరుపారాలి అంటే నాటబడాలి. యేసు క్రీస్తులో నాటబడకుండా సైతాన్లో మనం నాటబడ్డాం అనుకోండి, దెబ్బతింటాం. సైతాన్ మన చేత పాపం చేయిస్తాడు, సైతాన్ మన చేత మోసం చేయిస్తాడు, సైతాన్ మన చేత అబద్ధం ఆడిస్తాడు, సైతాన్ మన చేత అక్రమం చేయిస్తాడు. యేసు చేయిస్తాడా? యేసు చేయిస్తాడు. పొరపాటు కూడా చేయొచ్చు. అబద్ధం ఆడద్దు, మోసం చేయొద్దు, అక్రమం చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్తాడు. అందుకే ఆ వ్యభిచారం ముందు పట్టబడి స్త్రీ అన్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఇక మీద నువ్వేం చేయొద్దు, పాపము చేయకు. యేసు ప్రభు పాపాన్ని ద్వేషించేవాడు కానీ పాపానికి సపోర్ట్ చేసేవాడు మాత్రము కాదు, లేక పాపాన్ని ఎంకరేజ్ చేసేవాడు మాత్రము కాదు. ఒకవేళ ఆయన పాపాన్ని ఎంకరేజ్ చేశాడు అనుకోండి, పాపాన్ని సపోర్ట్ చేశాడు అనుకోండి, ఆ వ్యక్తులు ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడలేదు, కట్టబడలేదు. కాబట్టి పిల్లరా, పాపాన్ని ఎదిరించి మనం ఏం చేయాలన్నమాట? అందుకే ఏమంటున్నాడు చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. ఆయన యందు మీరు వేరుపారిన వారై. వేరు పైన ఉందనుకోండి, గాలి వచ్చిందంటే పడిపోద్ది, వర్షం వచ్చిందంటే చచ్చిపోతుంది. అవునా కదా? అదే వేరు లోపల గంట ఉందనుకోండి, బాగా స్థిరమైన పునాది అయిన యేసుక్రీస్తు మీద ఉందనుకోండి, పడతాదా? పడదు. ఎన్ని ఉడుదొడుకులు వచ్చినా పడదు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా పడదు, ఎన్ని రకాలైనటువంటి తిరుగుబాట్లు వచ్చినా సరే కాదండి, పడదు. ఎన్ని రకాలైన తిరుగుబాట్లు వచ్చినా సరే ఏమవుతుంది? పడదు. ఒకవేళ శత్రువు మన మీద దాడి చేసినా పడదు. ఒక్కడే నిలబడిపోయాడు. ఎవరతను? దావీదు. అవతల ఎవరున్నారు? గొలియాతు. ఫిలిస్తీన్లు చాలా మంది ఉన్నారు. అయ్యా, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించేస్తాడు, ఇక నీవు ఉన్నావు ఈరోజు అంటే ఆ ధైర్యం ఉంది ప్రభువులో, ఆ విశ్వాసం ఉంది ప్రభువులో. క్రీస్తులో ఏమయ్యాడు? వేరు పారాడు. లోతుగా ఉంది అతను వేరు.
లోతుగా ఉంది అతను వేరు, అందుకే ఆ మాటలు పలుకుతున్నాడు. వాళ్ళ అన్నదమ్ములుకున్నా వేరు లేదు, వాళ్ళ పై వేరు. అక్కడ 7 ఉన్నారు అన్నదమ్ములు, ఇతనికంటే పెద్దోడు. అన్నయ్య వాళ్ళందరూ తమ్ముళ్ళు కాదు, అందరూ ఎవరు అన్నయ్యలే. ఈయన ఆఖరుడు. పిల్లరా వాళ్ళెవరికీ లేదు, ఇది ఇతను ఉంది. ఎందుకు వచ్చింది ఇది? ఓ క్రీస్తు యేసులో ఏమయ్యాడనమాట, వేరు పారాడు, లోపలికి వెళ్ళాడు. స్థిర విశ్వాసం కలిగిన వాడు, స్థిర నమ్మిక కలిగిన వాడు, వాక్యములకు లోబడేవాడు, వాక్యములకు విధేయత చూపించేవాడు. అందువల్ల అతడు సైతాన్ని ఏం చేశాడు? కాబట్టి విశ్వాసం లేనాడు, వాక్యానికి లోబడినాడు, ఏమండి ఎప్పటికీ అపవాదిని ఎదిరించలేడు. వాడు ఆత్మ సంబంధమైన మందిరములో కూడా ఏం చేయలేడండి, ఉండలేడు. చదవండి ఇప్పుడు ఏమి రాయబడి, ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఏం చేయబడుతున్నారు? ఆత్మ సంబంధమైన ఇంటి వలె కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన ఇంటి వలె కట్టబడుతున్నారు దేవుని వెళ్ళాలి. కాబట్టి దేవుని ఇల్లుగా నువ్వేం చేయబడాలి? కట్టబడాలి. దేవుని ఇల్లుగా నువ్వు కట్టబడటానికి, దేవుడు నీలో నివసించాలంటే నువ్వు పాపాన్ని ద్వేషించి వాక్యానికి వెయ్యాలి. వాక్యానికి లోబడి దేవునికి అయిష్టమైన వాటిని తృణీకరించాలి, ద్వేషించాలి, తప్పదు. అలా ద్వేషించినప్పుడు నీకు తినటానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండటానికి ఇల్లు ఉండదు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండదు. ఉంటాయి. యథార్థమైన భక్తి చేసిన వాడికి ఉండటానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండదు, తినటానికి డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టుకోవడానికి ఉండవు. అదే లాజరు యొక్క జీవితం. అయితే కంటికి కనబడిన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా లాజరు ధనవంతుడు వెళ్ళాడా? ఆడికి ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినడానికి మంచి తిండి ఉంది, ఖర్చు పెట్టుకొని పోవడానికి డబ్బు ఉంది, బయటకు పోతే కారులో తిరుగుతున్నాడు. 10 మంది దొరికి ఏముంది, అతనికి పరపతి కూడా ఉంది లోకంలో. కానీ వాడికి ఎవరు లేరు? దేవుని ఇంటిలో లేడు. ఎవరు కొడుకు అతను? అబ్రహాం కొడుకు. అతను ఎవరు కొడుకు? అబ్రహాం కొడుకు అయ్యిండి, దేవుని ఇంట్లో లేడు. కారణం అతను ఉదయాన్ని దేవుడికి ఇవ్వాల, దేవుని వాక్యములో వేరు పారలా, ఇంటి వల్లే కట్టబట్టడానికి దేవుని వాక్యానికి ఏం చేయలేదు, దేవుని బిడ్డలారా. కాబట్టి ఆలోచించుకోవాలి. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే, ఏదో కెనడీ గారు ఈ 4 గోడల మీదకి వచ్చేది ఆనందించారు మీరు అనుకుంటున్నారేమో. నేను ఆనందించాను. ఈ 4 గోడల మధ్యకి వచ్చిన వ్యక్తి ఆత్మ సంబంధమైన మందిరముగా ఇల్లుగా కట్టబడకపోతే దేవుడు ఆనందించడం, నేను కూడా ఏం చేయను, దేవుడు వాక్యంలో చూస్తున్నా. ఏమంటున్నాడు చదవండి. ఇంటి వలె కట్టబడచ్చు, ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారంగా మీకు ఏదైతే వాక్యం బోధిస్తున్నారో, ఏదైతే వాక్యం బోధించబడుతుందో, ఆ బోధించబడిన వాక్య ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. దేవుని నమ్ముటిలో చంచలత్వం ఉండకూడదు, చపల చెత్త స్వభావం ఉండకూడదు, స్థిర విశ్వాసం ఉండాలి. అందుకని విశ్వాసము స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందు విస్తరించచ్చు, ఆయన ఎందుండి నడుచుకుని విశ్వాసము స్థిరపడుతూ కృతజ్ఞత ఆయనలో మనం ఏం చేయాలండి, నడుచుకోవాలి. నడక ఆగిపోయింది అనుకోండి, ఆయనలో లేదన్నమాట. అవునా కదా? నడక ఆగిపోయింది అనుకోండి, ఆయనలో ఉన్నట్ట. ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. ఈ రోజు రక్తకుమారి రాలా, సక్కుబాయం రాలా. దేనికి కారణం ఏంటి? భర్త ఆపేశాడేమో, లేకపోతే ఇంకెవరైనా అభ్యంతరం పెట్టేశాడేమో. ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని ఎదిరించి ఆరోగ్య సమస్యలు కూడా. అని నేను విజయ్ కుమార్ని ఇప్పుడు నేను పొగుడుతున్నాను అనుకుంటారు. నేను పొగట్లా, ఎంతో బలహీనరాలు పిల్లరా. అయితే ఆ బండి మీద తీసుకెళ్దామన్నా రాకుండా అక్కడి నుంచి నడిచి వచ్చేద్దాం అలా అంటే ఆమెను పొగట్లాగి చెప్పట్లా. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, మంచి బళ్ళు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. అయినా మనము ఆయన కొరకు ఆయన నడవలేకపోతున్నాం అనుకోండి, దేవుడు ఇష్టపడతాడా మనల్ని? అందుకని అన్నాడు అక్కడ, విశ్వాసముందు స్థిరులై నేర్చుకుని ప్రకారం దానికి విధేయులై
ఏమంటున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించి ఆయన ఎందుండి నడుచుకుంది. ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన విడిచిపెట్టి నడుచుకోవడం చాలా ఈజీ, ఆయన యందుండి నడవటం చాలా కష్టం. అర్థమైందని పిల్లల ఇలాంటి జీవితాన్ని మనం గడిపినప్పుడు మన కంటికి కనబడినటువంటి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడతాం. మనల్ని మనం మోసం చేసుకోవడం చాలా సులభం, ఎదుటి వ్యక్తిని కూడా మోసం చేయడం చాలా సులభం, కానీ దేవుని చేయగలవా? ఇంపాసిబుల్. అర్థమైందండి? మనల్ని మనం మోసగించుకోవడం సులభం, ఎదుటి వ్యక్తిని కూడా మోసం చేయడం సులభం, కానీ ప్రభువును మాత్రం నువ్వేం చేయలేవు. చేస్తున్నాం అనుకుంటాం కానీ మనం దెబ్బతింటున్నామని మాత్రం మనం ఏం చేయం, గ్రహించాం. కాబట్టి పిల్లరా, పౌలు అపోస్తులైనటువంటి పేతురు యొక్క భారం ఏంటంటే ఆయన కోరుకుంటున్నది అదే. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నా అంటే చదవండి, 7వ వచనం. ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిన అదే మూలక తలరాయి ఆయన. మనం యేసు ప్రభువుకు వేరుగా మన ఇల్లు కట్టుకోవాలన్నా, ఆత్మ సంబంధం మందిరం కట్టుకోవాలన్నా కట్టలే. ఆయన అన్నాడు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడు నేను ఎవని యందు నిలిచించును వాడు బహుగా కట్టబడతాడు. వాడే కట్టబడతాడు. నిలిచి ఉన్న వాడు ఏమవుతాడు? పనికి రాని తీగ అయిపోతాడు, లేకపోతే పనికి మాలిన తీగ అయిపోతాడు. చూసారా? కాబట్టి పిల్లారా, దేవునిలో కట్టబడటానికి మనం క్రీస్తు యేసును నిషేధించకూడదు. అది మనకి ఎలాంటిది? మూలకు. అది లేకపోతే మనకి లేదు. యేసు క్రీస్తు లేకపోతే మనము లేము. అందుకని ఏమంటున్నాడు చదవండి, ఆయన అమూల్యమైన వాడు. అక్కడ ఇల్లు కట్టువారు అదే మూలక తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయన. చూసారా? ఒకవేళ ఆయన కాదనుకుని వెళ్ళినా ఎక్కడో బాధపడిపోతారు. ఎక్కడ ఏమైపోతారు? బాధపడిపోతారు. ఆయన కాదనుకుని వెళ్ళామనుకుని ఏం జరుగుతుంది? యేసు ప్రభువుని పక్కన పెట్టి వెళ్ళాడు ఒక ఆయన. ఎవరైనా పేరు? దావీదు. యేసు ప్రభువుని పక్కన పెట్టి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి పాపంలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? అతని జీవితంలో జరిగిన గొడ్డలు పెట్టి అదే. యేసు ప్రభువుని పక్కన పెట్టాడు. అడ్రాయి అయిపోయింది, నాకు ఈయన అడ్రాయి అయిపోయాడని పక్కన పెట్టాడు. వెంటనే ఎందులో పడిపోయాడు? పాపంలో. నీవు ఆయన నీకు అడ్డురాయి కాకూడదు, ఆయన నీకు అడ్డుబండ కూడా కాకూడదు. ఆయన నీకు అడ్డురాయి అయినా, ఆయన నీకు అడ్డుబండ అయినా నీ జీవితం పతనమైపోద్ది, నీ కుటుంబం కూడా నష్టపోతుంది. ఎప్పటికీ కూడా దేవుడు అనగా ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు అడ్డురాయి అవ్వకూడదు, అడ్డుబండ కూడా. ఆయన మనకేమవ్వాలి? ముఖ్యమైన మూలరాయి అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు అడ్డురాయి అవ్వకూడదు, రెండవది అడ్డుబండ అవ్వకూడదు, కానీ ఆయన మనకి ఏమవ్వాలి? ముఖ్యమైన మూలరాయి. ఆయన లేకపోతే నా జీవితం లేదు పిల్లలు. ఎందుకంటే ప్రభువుని పక్కన పెడితే నీ పాపాన్ని ఆడొచ్చాడు. ప్రభువుని పక్కన పెడితే నేను పవిత్రపరిచేవాడెవడు? ప్రభువుని పక్కన పెడితే నేను ఇంటిగా కట్టేవాడెవడు? ప్రభువుని పక్కన పెడితే నీ జీవితాన్ని బాగు చేసేవాడు. కాబట్టి పిల్లల ప్రాముఖ్యమైన వాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. అందుకనే పౌలు అన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన, ఆయన నీకు ముఖ్యుడవ్వాలి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ మొట్టమొదటి ప్రభు దినములో నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆయన నీకు ముఖ్యమైన మూలరాయి అవ్వాలి. ఆయన నీకు అడ్డుబండ కాకూడదు, అడ్డురాయి కూడా. ఎందుకంటే ఆయన నిన్ను సజీవుడిగా చేసేవాడు, ఆయన సజీవమైన రాయి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ చేరి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసింది, గుర్తించవలసింది అదే. ఆయన నీకు అడ్డురాయి అడ్డుబండ అయిన రోజున నీ జీవితము, నీ భవిష్యత్తు పతనమైంది. ఇక దానిని మనం కట్టుకోవడం అనేది మన చేతి, మన వల్ల కాదు, మరలా ఆయన కలుగు చేసుకుంటే తప్ప. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని వాక్యంలో చాలా మందికి ఆయన అడ్డురాయి అడ్డుబండ అయిపోయాడు. ఎవరైతే కయ్యనికి అయ్యాడు, హేబెల్కి అయ్యాడు, కయ్యనికి అయ్యాడు, యాషావుకి అయ్యాడు.
లోతుకయ్యాడు. అందువల్ల వాళ్ళ జీవితాలు ఏమైనా కట్టబడ్డాయా? పతనం అయిపోయింది. మళ్ళా లేవలేకపోయారు, మళ్ళా నిలబడలేకపోయారు. కాబట్టి మన జీవితాలు కట్టబడాలి, మనం నిలబడాలి, మనము నడవాలి. విశ్వాసం అనే స్థితులు ఉన్నాయి. ఆ దేవుని ఇంటిలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభువుని మనం ఏం చేయాలని వెంబడించాలి. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆ వాక్యములో మనం నిలిపి ఆ విశ్వాసమును మనం స్థిరపరిచి ఆయనే మనకు ముఖ్యుడైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.